అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా సంకటహర చతుర్థి వ్రత కథను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అంటే ఈయన ఒక వినాయకుని గొప్ప భక్తుడు. ఈ భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసి ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపైన అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో ఇంద్రునికి నమస్కరించాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారు అని కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి నా విమానం మార్గ మధ్యంలోనే అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. అప్పుడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగి అన్వేషిస్తూ ఉన్నారు. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడపోదురా అని. కానీ దురదృష్టవశాత్తు అలా వాళ్ళకి ఎవ్వరూ కనబడలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం వాళ్లకు కనబడింది. అప్పుడు సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు మీరు గణేశ లోకానికి తీసుకువెళుతున్నారు అని ప్రశ్నించారు. దానికి అందులోని ఒక గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసంగా ఉంది, తెలియకుండానే ఆమె ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత నిద్రలేచి కొంత తిన్నది, రాత్రంతా కూడా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వలన ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాకుండా ఎవరైనా తమ జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి గాని లేదా స్వనంద లోకానికి గాని చేరుకోవడం మననానంతరం తథ్యం అని కూడా చెప్పారు. గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడాడు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేశుని దూత అంగీకరించలేదు. గణేశ దూత మృతదేహాన్ని ఇవ్వలేదు. అయినా కూడా ఆమె దేహం మీద నుంచి వీచిన గాలి ఆ విమానానికి సోకింది. అలా సోకగానే అక్కడ విస్ఫోటనం కలిగింది. ఆ స్త్రీ మృతదేహము పుణ్యఫలం పొందింది కావటం వలన ఆ దేహానికి తాకిన గాలి సైతం కూడా పుణ్యం పొందిందే. దాని వలన ఇంద్రుని విమానము మళ్ళీ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ కథను మనం వినడం వలన ఇక్కడ ఏం తెలిసింది అంటే సంకష్టహర చవితి యొక్క ప్రాముఖ్యత ఈ కథ తెలియజేస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక విలువలతో కూడిన సంకష్టహర చవితి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత కూడా ఈ కథలో మనకు తెలిసింది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని, ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారికి, అలాగనే ఈ వ్రత కథను చదివిన వారికి ఎవ్వరైనా సరే గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి కూడా వెడతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని మన పెద్దలు చెప్తూ వచ్చారు. ఇక ఇలాంటి కథలను అలానే ఇలాంటి పూజా విశేషాలను ఇంకా మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోలు పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోలను చూడగలరు.
ఇక మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాము. అంతవరకు సెలవు.